ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు శుభాలు తెలియపరుస్తూ ఉన్నారండి. శ్రమ దినమున మనం కృంగిన ఎడల మనం చేత కాని వారు మగేటువంటి బిడలుగా ఉంటామండి. ఈ లోకంలో మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కొన్నిసార్లు పనులు కావు. కానీ మనం ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేస్తామో తగిన సమయంలో సమకూర్చి దేవుడు మనకి జరిగించేటువంటి దేవుడు అండి. మనం ఈ లోకంలో చేతగాని పరిస్థితుల్లో ఉంటే మనుషులు సహాయం చేయకపోయినా కూడా దేవుడు మనకి ఖచ్చితంగా సహాయం చేస్తారండి. మనము బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు యోబు గారి జీవితం చూసుకున్నప్పుడు ఆయన ఆస్తి కోల్పోయినా, ఆయన బిడ్డలు చనిపోయినా, ఆయన భార్య వదిలేసి వెళ్ళిపోయినా, ఆయన స్నేహితులు కూడా నానాక మాట్లాడి వెళ్ళిపోయినా కూడా ఆయన కృంగిపోలేదు. కానీ ఆయన ప్రార్థన చేశారు. కాబట్టి ఆయన రెండంతలుగా ఆశీర్వదింపబడ్డాడండి. మోషే గారి కాలంలో చూసుకున్నప్పుడు వెనకాల ఫరో సైన్యం, ముందు ఎర్ర సముద్రం ఉన్నా కూడా ఆయన ప్రార్థన చేయబట్టి యేసుక్రీస్తు వారి కృప ద్వారా ఎర్ర సముద్రం పాలయ్యి ఇశ్రాయేలుని ఆరిన నేల మీద నడిపించి శత్రువుని ముంచివేసిన నమ్మదగిన దేవుడు ఉన్నాడండి. మనుషుల్ని మనం నమ్మలేం, కానీ దేవుడిని మనం ఖచ్చితంగా నమ్మేటువంటి బిడ్డలుగా ఉండాలి. విశ్వాసం ఉండాలి, భయం ఉండాలి, భక్తి ఉండాలని. ఈ లోకంలో ఎదురు మనుషులను నమ్ముతున్నారు, కానీ ఆత్మస్వరూపి అయిన దేవుణ్ణి మనం నమ్మకుండా, మనం కృంగిపోకుండా, మనం దేవునికి సమస్తం సమర్పించుకొని ఆయన వాక్యానుసారంగా జీవించినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకతను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. శ్రమ దినమున మేము కృంగిపోకుండా మీ వాక్యానుసారంగా బ్రతుకున్నట్లుగా ప్రార్థన చేస్తున్నాం. ఈ లోకంలో ఎటువైపు పోయినా కూడా వేసి మేము త్రొట్టిల్లేటువంటి బిడలుగా ఉంటాం. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మేము మీ మార్గంలో నడవాలయ్యా. పరలోకానికి రావాలి అని అంటే మీ పరిశుద్ధమైన రక్తాన్ని మేము ఆశ్రయించి వేసే మేము దాంట్లో కడగబడి బాప్తీసం తీసుకొని వాక్యానుసారంగా ఆజ్ఞ ప్రకారం జీవిస్తేనే మేము పరలోక రాజ్యం వేసే మేము వస్తాం. కాబట్టి మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఈ లోకంలో చేతగానే వాళ్ళకు ఉండేటువంటి తోడు మీరేనయ్యా. మీరు సమస్తము చేయగలరు. ద్వారం లేని కడగ ద్వారం తెలగల దేవా, మీ స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయమని, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డని పేరు వస్తున్న జ్ఞాపకం చేసుకుని దినకాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలను తరిచిన నా పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.